जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो భగవద్భక్తులారా, సనాతన ధర్మ ప్రవచనాలు అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక చక్కటి అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మనమంతా చిన్నప్పుడు ఈ పాట వింటూ చక్కగా నిద్రపోయేవాళ్ళం. అమ్మలు అలా పాడుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి మనం అలా నిద్రపోయేవాళ్ళం అంటే ఆ పాట మొదలెట్టగానే మనకు దాని అర్థం తెలుసా? తెలియదు. కానీ ఆ శక్తి తరంగాలు, శబ్ద తరంగాల వల్ల మనకు ఆ చల్లటి హాయి, చక్కటి హాయి మనకు కలిగేది. అదేవిధంగా చక్కగా నిద్రలోకి జారుకునేవాళ్ళం. అదేనండి శబ్ద బ్రహ్మ యొక్క విశేషమైనటువంటి శక్తి. ఎన్నో శక్తి తరంగాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి పాజిటివ్, నెగటివ్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాయి. ప్రతి మంత్రానికి స్వరం, అనుస్వరం అనే పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ వల్ల తరంగాలు ప్రభావితమవుతూ ఉంటాయి. కర్ణ అవయవం ద్వారా మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మెదడుకు శక్తిని ప్రవహింపచేస్తుంది. అందుకనే మననాయ త్రాయతే ఇతి మంత్ర అంటారు. అంటే మననం చేయడం వల్ల మనకు రక్షణ లభిస్తుంది అని ఈ వేద ఉక్తి వల్ల తెలుస్తోంది. కాబట్టి వేద మంత్రం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోండి. వేద మంత్రాలు వినండి, తరించండి, స్మరించండి. మానవ జన్మను సార్థకం చేసుకుందాం. అందుకనే జోచ్యుతానంద జోజోముకుంద లాలి పరమానంద రామగోవింద. ఆ పదాల యొక్క అర్థం తెలియకపోయినా చక్కటి హాయి, శక్తి మనకు ఎలా లభించిందో పసితనంలో మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి వేద మంత్రాలను, ఆ శబ్ద తరంగాలను విని తరించేటువంటి ఆ రీతిని మనమంతా కూడా అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భగవద్భక్తులారా, సనాతన ధర్మ ప్రవచనాలకు సంబంధించిన ఈ ఛానల్లో అనేక చక్కటి అంశాలు మనమంతా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ భగవంతుని అపార కృప అందరికీ ప్రాప్తించాలని ప్రార్థిస్తూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.